ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రోన్యూమరాలజర్ జయప్రద గారు మనతో ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. నమస్కారం మేడం. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః. నక్షత్రాల సిరీస్ లో భాగంగా ఈ రోజు మనం ఆశ్లేష నక్షత్రం గురించి మాట్లాడదాం. ఏంటి నక్షత్రం యొక్క ప్రత్యేకతలు, సహజ లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, జీవితంలో వీళ్ళు అభివృద్ధిలోకి రావాలంటే ఏం చేస్తే బాగుంటుంది, ఓవరాల్ గా ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి? తప్పకుండా. ఆశ్లేష నక్షత్రం ఉండగానే మనం ఈ నక్షత్రాధిపతి బుధుడు, నక్షత్రం ఉండేది కర్కాటక రాశిలో. సో ఒక ఎమోషన్తో వీళ్ళు ఏ పనైనా చేస్తారు. ఎమోషన్ లేకుండా ఏ పని చేయరు వాళ్ళు. 100% దానికి ఎమోషన్, లాజిక్ రెండు ఉండాలి. ఒక ఫీల్ ఉండాలి. 100%. అంటే ఈ పని ఎందుకు చేస్తామన్నా వాళ్ళకి ఒక క్లారిటీ ఉంటుంది. ఆ క్లారిటీకి తగ్గట్టు ఆ ఎమోషన్ కనుక మ్యాచ్ అయితేనే వాళ్ళు పని చేస్తారు. సో అంత మంచి వాళ్ళు, తెలివైన వాళ్ళు వీళ్ళు. ఆశ్లేష నక్షత్రం అనగానే వీళ్ళని పని రాక్షసులు అనొచ్చు. అంటే ఎంత బ్రెయినీస్ అంటే వీళ్ళు ప్రతి చిన్నప్పటి నుంచే ఏ పని ఎలా చేయాలి, నేర్చేసుకుంటారు. చాలా మంది స్కూల్ డేస్ నుంచే వీళ్ళకి ఆలోచన విధానం వ్యాపారం మీద కానీ, ఉద్యోగం మీద కానీ, లేకపోతే ఏదైనా రంగాల్లో సాధించడం కానీ ఇవన్నీ పట్టుంటాయి. చాలా మంది ఈ ఆశ్లేష నక్షత్రం పిల్లల్ని చూస్తే చాలా తెలివితేటలతో వాళ్ళ క్వశ్చన్స్ అడుగుతుంటారు. అన్ని ఆ క్వశ్చన్స్ మనం కూడా ఆన్సర్స్ చెప్పలేం, ఏంటి రాదు అని చెప్పేసి. కానీ లాజిక్ తో బాగా ఉంటుంది. దాంట్లో ఒక విధంగా ఒక ఎమోషన్ ఉంటుంది. ఆ క్వశ్చన్ అంటే ఒక లాజిక్ తో జనరల్ అడుగుతా ఎవరన్నా, లాజిక్ కాకుండా దానికి ఎమోషన్ ఉంటుంది. రెండు కలిపి చెప్పేవాళ్ళు ఈ ఆశ్లేష వాళ్ళు. సో ఈ ఆశ్లేష వాళ్ళని చాలా తెలివైన వాళ్ళు, మహామేధావులు అండ్ పని రాక్షసులు, పనివంతులు అని చెప్పచ్చు వాళ్ళని. ఎందుకంటే అంత బ్రహ్మాండంగా వీళ్ళు ఎదుగుదల అనేది వీళ్ళ జీవితంలో పైకి వస్తుంది. కుటుంబాన్ని ఎక్కువగా ప్రేమిస్తారు. కుటుంబం ఒక విలువలను వీళ్ళు మెయింటైన్ చేస్తూ ఉంటారు. అంటే కుటుంబంలో ఏవైతే ఆచారాలు, వ్యవహారాలు ఉన్నాయో దాన్ని ఎప్పుడు వదలరు వాళ్ళు. వాళ్ళు ఏ స్థాయిలోకి వెళ్ళినా సరే వాళ్ళ ఆచారంలో వాళ్ళ వ్యవహారాలు ఏవైతే చేయాలనుకుంటారో అవన్నీ చేసుకుంటూ వెళ్తారు. టూ మచ్ అనాలిసిస్ గా వీళ్ళు ఏ విషయాన్ని వెళ్ళరు. కాకపోతే ఏంటంటే వాళ్ళ ఒక లాజిక్, దాంట్లో ఒక ఎమోషన్ ఉందో చాలా వాళ్ళు చేస్తారు. ఆశ్లేష నక్షత్రం వాళ్ళు మనం గెలవాలి అంటే వాళ్ళు ఏదైనా ఒక ఎమోషన్ తో మనం లాక్ అయ్యామంటే ఇంకా వాళ్ళ లైఫ్ లాంగ్ మనతో ట్రావెల్ చేస్తారు. ఎటువంటి ఇబ్బంది ఉండదు. కానీ వన్స్ వాళ్ళకి వద్దు అనుకుంటే మాత్రం ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళకి అదే ఖచ్చితంగా వాళ్ళ దగ్గరగా రానిరు. ఇలాంటి తత్వం వీళ్ళకి అనమాట. సో వీళ్ళతో ఏంటంటే చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఫ్రెండ్షిప్ ఉండాలి. ఏదైనా సరే ఫ్రెండ్షిప్ కానీ, రిలేషన్ కానీ, ఒక భార్య మధ్యన ఉన్న దాంపత్య జీవితం కానీ ఏదైనా సరే ఒకసారి ఏదైనా తేడా వీళ్ళు కరెక్ట్ కాదని వాళ్ళకి అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా వాళ్ళ దగ్గర రానిరు. వివాహ యోగం సాధారణంగా ఏ ఏజ్ లో ఉంటుంది? ఎర్లీ మ్యారేజా, లేట్ మ్యారేజా? ఎర్లీ మ్యారేజ్ ఉంటుంది. అంటే లేట్ మ్యారేజ్ ఉంటుంది, అలాగే ఎర్లీగా ఉండదు, నార్మల్గా ఉంటుంది. చాలా మంది ఏంటంటే వీళ్ళు సొంత తెలివితో వీళ్ళు పాటు చేసుకుంటారు వివాహం. ఎందుకంటే సెటిల్ అవ్వాలి, బాగా నేను అభివృద్ధిలోకి రావాలి, వచ్చే వెళ్ళి చేస్తాను ఉండి చాలా మంది బాగా సెటిల్ అవ్వాలని ట్రై చేస్తారు. ఆ ట్రై చేసే ప్రాసెస్ లో ఏజ్ అయిపోతుంది. ఏజ్ దాటిన తర్వాత పెళ్ళి అవ్వదు. ఇప్పుడు పెళ్లి కాని నక్షత్రాల్లో ఆశ్లేష ఒకటి. పెళ్లి కాకుండా వాళ్ళు జల్సా విలాసాలు తిరిగే వాళ్ళలో ఆశ్లేష. ఏముంది, ఇంక పెళ్లి చేసుకోలేదు, వయసు అయిపోయింది, చేసుకోను, కానీ ప్రస్తుతం నడుస్తున్న ఏముంది అందులో అని చెప్పి అనుకునే వాళ్ళు కూడా వెళ్ళే. సో ఇంట్లో పెద్దవాళ్ళుగా ఉండి అన్ని బాధ్యతలు నెత్తిలో వేసుకొని అందరినీ సెటిల్ చేసే వాళ్ళు కూడా ఆశ్లేష వాళ్ళే. చివరికి ఒంటరిగా మిగిలిపోయిన వాళ్ళు కూడా ఆశ్లేష వాళ్ళే. మరి పెళ్లి అయిన తర్వాత సాధారణంగా కలిసి వస్తుంది అంటారా? వైవాహిక జీవితంలో ఎలాంటి ఇబ్బందులు లేదా ఒడిదొడుకులు ఉంటాయి అంటారు? ఖచ్చితంగా కొన్ని ఆటంకాలు ఇబ్బందులు ఉంటాయి. 90% వైవాహిక జీవితం బాగుంటుంది, వాళ్ళకి 10% బాగుంటుంది. అంటే 90% ఎందుకు బాగుంటుంది అంటే అండర్స్టాండింగ్ ఆపోజిట్ ఉంటారు ఎప్పుడు వాళ్ళకి. వీళ్ళు ఎమోషన్ తో లాక్ అవుతారు, అవతల వాళ్ళు ఎమోషన్ ప్రాక్టికల్ గా ఉంటారు. వీళ్ళకి వచ్చే భార్య అవ్వచ్చు, భర్త అవ్వచ్చు, వాళ్ళు ప్రాక్టికల్ గా ఉంటారు. సో నువ్వు ఊహల్లో బతకద్దు, అలాగే ఎమోషన్ తో బతకకు, ప్రాక్టికల్ గా ఉండు. ఇప్పుడు ఏం జరుగుతుంది చూడు, ఇప్పుడు ఏం జరుగుతుంది అది విను అని చెప్పాలి. అలాంటి మాదిరి వాళ్ళు నచ్చదు. సో వీళ్ళు నెగిటివ్ ఇష్టపడరు కదా. సో ప్రాక్టికల్టీగానే ఇష్టపడరు. ప్రాక్టికల్ గా ఇలా ఉండాలి కదా, ఇలా జరగాలి కదా అని ఆలోచించరు. వీళ్ళు ఒకవేళ ఇవాళ నేను ఫారెన్ ట్రిప్ వెళ్ళాలి అంటే దానికి కావాల్సిన టికెట్స్, దానికి కావాల్సిన అమౌంట్ ఎలా సంపాదించాలో ఆలోచిస్తుంది తప్ప సో ప్రాక్టికల్ మనం ఎందుకు వెళ్ళాలి అక్కడికి అని చెప్పేసి అనుకోరు. నాకు వెళ్ళాలనిపించింది, వెళ్తున్నాను, సో నాకు ఆ ఎమోషన్ వచ్చింది, నేను ఆ సీనరీ చూడాలనుకుంటున్నాను, దాన్ని డబ్బులు సంపాదించాలనుకుంటారు వీళ్ళు. కానీ వాళ్ళకి వచ్చే ఆపోజిట్ పర్సన్స్ ప్రాక్టికలిటీ ఎక్కువ ఇష్టపడతారు. దేనికి వెళ్ళాలి, ఎందుకు వెళ్ళాలి, అసలు ఎంజాయ్ చేయాలని అవసరం ఉంది మనకి అని చెప్పి అంటే జస్ట్ అర్థం అని చెప్తున్నాను అంతే. ఇలాంటి సిచ్యువేషన్స్ వీళ్ళ లైఫ్ మధ్యలో జరుగుతాయి. భార్యాభర్తల మధ్యలో ఈ భార్యాభర్తల మధ్యలో ఈ సంఘర్షణ జరుగుతుంది కనుక 50% బాగుంటుంది, 50% బాగుంటుంది అది. సో ఎండ్ ఆఫ్ ద డే ఏంటంటే వీళ్ళ మంచితనం, వీళ్ళ ఆలోచన విధానం అన్ని బాగానే ఉంటుంది కనుక వాళ్ళు అడ్జస్ట్ అయిపోతుంటారు, అమ్మాయిలైనా అబ్బాయిలైనా. వీళ్ళ సంతానంలో ఏమైనా ఇబ్బందులు ఉంటాయి అంటారా? సంతానం వీళ్ళంత తెలియని వాళ్ళు అవి ఉండరు. చాలా వరకు వీళ్ళు ఎంత తెలియట్లు ఉంటాయో చాలా మంది చూడండి, మనం ఎంత బ్రహ్మాండంగా తెలియట్లు ఉంటాయి, మన పిల్లలు
చాలా సాఫ్ట్ పుడతారు, అంటే వాళ్ళకి అన్ని ఇవ్వాల్సిందే. అలాగే వీళ్ళకున్న సంతానం విషయంలో వీళ్ళన్నీ ఏర్పాటు చేయాల్సింది వాళ్ళకి. ఒక బొమ్మరిల్లు ఫాదర్ టైప్ అనమాట వీళ్ళు. సో పిల్లలకి అన్ని ఉండరు, అంటే ఉండరని నమ్మకం వీళ్ళకి. వాళ్ళ తెలియట్ల మీద వీళ్ళకి అంత నమ్మకం ఉండదు. జనరల్ గా వాళ్ళు ఉంటారేమో ఖచ్చితంగా, ఇది ఎవరి జాతకం వాళ్ళదే కదా. సో వాళ్ళ జాతకంలో వాళ్ళు ఉండొచ్చేమో, కానీ వీళ్ళని సాటిస్ఫై చేసేంత తెలియట్లు ఉండకపోవచ్చు. తెలియట్లు అందరికీ ఉంటాయి, కానీ ఆ తెలియట్లు మనకు నచ్చాలి కదా, అలా నచ్చే విధంగా ఉండకపోవచ్చు. అందువల్ల కొంచెం వీళ్ళకి ఎమోషన్ తో వీళ్ళు ప్రాబ్లం ఫేస్ చేస్తారని చెప్పి. ఆ ఎమోషన్ అంటే పిల్లలు అవ్వచ్చు, భార్య అవ్వచ్చు, లేదా వ్యాపారం అవ్వచ్చు, పనిచేసే వర్కర్స్ అవ్వచ్చు, లేదా ఫ్రెండ్స్ అవ్వచ్చు. ఇదేదైనా ఒక ఎమోషన్ తో వీళ్ళు లాక్ అవుతుంటారు. ఆ ఎమోషన్ వల్ల వీళ్ళు బాధపడుతుంటారు, ఆ ఎమోషన్ వల్లే వీళ్ళు ఆనందపడతారు, ఆ ఎమోషన్ వల్లే వీళ్ళు బాధపడతారు. రెండు వీళ్ళకి మంచిగా చెడైనా ఆ ఎమోషన్ వెళ్ళినాయి. ఏ విషయాల్లో ఎక్కువ నష్టపోతూ ఉంటారు, ఎవరిని నమ్మి ఎక్కువగా నష్టపోతూ ఉంటారు? ఎమోషన్ వల్ల నష్టపోతారు. ఎమోషన్ గా వీళ్ళు ఎవరితో కనెక్ట్ అవుతుంటారో వీళ్ళు మోసం చేస్తారు, ఖచ్చితంగా వీళ్ళు బాధపడతారు. దాంతో వీళ్ళు డబ్బు పోగొట్టుకుంటారు, తర్వాత ఆ టైంని పోగొట్టుకుంటారు వీళ్ళు ఎక్కువ. ఇప్పుడు చెప్పేది మీకు, వాళ్ళతో ట్రావెల్ చేయాలంటే ఒక ఎమోషన్ ఉండాలి. ఆ ఎమోషన్ తో వాళ్ళు లాక్ అవుతారు పాపం. అదే ఎమోషన్ తో అవతల వాళ్ళు వెళ్ళి వాడుకో వదిలేస్తుంటారు. దానివల్ల కూడా వీళ్ళు చాలా ఇబ్బంది పడి బాధపడుతుంటారు. ధనపరంగా మనస్తత్వం ఎలా ఉంటుంది? ఏం చేసినా సరే డబ్బు సంపాదించాలి అలాగైనా సరే అనే మనస్తత్వం, లేకపోతే ఏ విధంగా ఉంటుంది? డబ్బు బ్రహ్మాండంగా సంపాదిస్తారు వీళ్ళు. డబ్బు మీద చిన్నప్పటి నుంచి ఉంటుంది కాబట్టి ఎలాగైనా సంపాదించాలని ఉండదు, వ్యాపారం చేసి సంపాదిస్తారు. ఏంటంటే అది కర్కాటక రాశి, కర్కాటక రాశిలో ఉంటుంది ఈ నక్షత్రం. సో చంద్రుడు అధిపతి. నీళ్లు ఎలా వస్తుందో ఎలా మనం పట్టుకోలేమో, వీళ్ళ చేతిలో ఏ డబ్బు కూడా పట్టుకోలేము, అలా వెళ్ళిపోతుంది డబ్బులు. కానీ సంపాదన అలాగే వస్తుంది, చాలా బాగా సంపాదిస్తారు. ఒక ఉద్యోగం చేస్తారంటే ఆ అబ్బాయి ఉద్యోగం నుంచి వ్యాపారం చేస్తారు. ఒక ఉద్యోగం ఒక వ్యాపారాన్ని సెమంటెన్సీగా నడిపే వాళ్ళు ఆశ్లేష వాళ్ళు. ఉద్యోగం చేసి డబ్బులు ఇన్వెస్ట్ చేస్తూ ఇంకేదైనా వ్యాపారం చేద్దాం, అంతేగాని ఉద్యోగంతో మన లైఫ్ లాంగ్ కాదు. మన పని అంతా వీళ్ళకి సేవ చేయడం కాదు, మనం సంపాదించుకోవాలి, మనం ఎవరికైనా జీతాలు ఇవ్వాలి, మనం పోషించాలి అని తత్వం ఉంటుందన్నమాట. సో అశ్లేష నక్షత్రం వాళ్ళు తీసుకోవాలంటే మహా తెలివైన వాళ్ళు, మేధావులు. వీళ్ళతో మనం స్నేహం చేస్తామంటే మన జీవితంలో మారిపోతుంది. 100% వాళ్ళు మార్చేస్తారు. నువ్వు ఇది చేయకూడదు, ఇది చేయొచ్చు అని చెప్పేసి. ఈజీగా మనం ఏం చేసినా సరే ఫైనలైజ్ చేయగలుగుతారు వాళ్ళు. మనం ఇప్పుడు నేను ఆస్ట్రాలజీ తీసుకోనుకోండి, నాకు ఆస్ట్రాలజీ ఫ్రెండ్ ఉంది అనుకోండి. సో ఆస్ట్రాలజీ నేను ఇంకేం చెప్పొచ్చు నాకు చెప్పేస్తుంది సలహా. తను ఈజీగా చెప్తున్నమాట, ఇలా కాదు ఇలా చేస్తే బాగుంటుంది, నువ్వు ఇలా చెప్తే బాగుంటుంది, ఇలా కనిపిస్తే బాగుంటుంది, నీ డ్రెస్సింగ్ ఇలా ఉంటే బాగుంటుంది, సో నీ ప్రొఫెషన్ కి ఈ డ్రెస్సింగ్ బాగుంటుంది, నీ ప్రొఫెషన్ కి ఇలా ఉంటే బాగుంటుంది అని వివరాలన్నీ ఈజీగా చెప్తారు. అంత ప్యూర్ గా స్నేహం చేస్తారు, అంత ప్యూర్ గా చెప్తారు. కానీ వీళ్ళు చాలా కమర్షియల్, చాలా కమర్షియల్. ఏ వ్యక్తితోనే ఫ్రెండ్షిప్ చేస్తారంటే అది ఖచ్చితంగా వాళ్ళు ఆ ఎమోషన్ ని క్యారీ చేస్తారు. ఆ ఎమోషన్ వాళ్ళు కమర్షియల్. సో అది డబ్బు పరంగానే కాదు, వీళ్ళతో మనకి ఏదైనా లాభం ఉంది 100%, లైఫ్ లాంగ్ వీళ్ళు మనకి ఉపయోగపడతారు, వీళ్ళు మంచి వాళ్ళు అని వాళ్ళకి అనిపిస్తే 100% వాళ్ళు దగ్గర పెట్టుకుంటారు. వీళ్ళు చెడ్డవాళ్ళు, వీళ్ళు తినేసేవాళ్ళు, వీళ్ళు మింగేసేవాళ్ళు తెలిస్తే మాత్రం వెంటనే తీసి అవతలేస్తారు, 100% తీసేస్తారు వాళ్ళు. ఇది వీళ్ళకున్న మెయిన్ లక్షణం, గోల్స్ అనమాట. ఏ వృత్తుల్లో ఎక్కువగా అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది? ఎక్కువ ఎలక్ట్రానిక్స్, ఎక్కువ రంగాల్లో ఎక్కువ వీళ్ళు ఎలక్ట్రానిక్స్ మీద, మెకానికల్ మీద ఎక్కువ పట్టు అనమాట. ఎందుకంటే డబ్బు మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది. ఏ ఐటమ్స్, ఏ ఆర్టికల్స్ చేస్తే బాగుంటుందని వీళ్ళు బాగా మైండ్ లో బాగా గోల్ ఉంటుంది, దాంట్లో వెళ్తారు ఎక్కువ. చాలా వరకు నాకు తెలిసి ఆశ్లేష నక్షత్రం వాళ్ళు సాఫ్ట్వేర్ రంగంలోనే మంచి రంగంలో రాణించే వాళ్ళు ఉంటారు. సాఫ్ట్వేర్ ఒక చిన్న సాధారణ ఎంప్లాయీగా జాయిన్ అయ్యి ఒక కంపెనీకి సీఈఓగా అయ్యే వరకు కృషి చేస్తారు. అదే కంపెనీ ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అదే వ్యాపారం చేయడం అలాగే చేయాలని నేర్చుకుంటారు వీళ్ళు. సో మంచి మంచి వ్యాపారస్తులు, మంచి ఉద్యోగస్తులు, మంచి పనిమంతులు. అన్నిటికంటే వీళ్ళంటే పని బాగా తెలిసిన వాళ్ళు, నేర్పించగలిగిన వాళ్ళు. అంటే వీళ్ళు తెలిసిన వీళ్ళు చెప్తారు. కాకపోతే వీళ్ళకున్న ఒకే ఒక వీక్నెస్ ఎమోషన్, అది చాలా పెద్ద వీక్నెస్ వీళ్ళకి. ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ పరంగా ఎలా ఉంటుంది వీళ్ళ లైఫ్ అంతా కూడా? ఎడ్యుకేషన్ చాలా వరకు కొంతమందికి బుధుడు బాగుంటే 100%, 17 ఏళ్ళు వీళ్ళకి బుధ మార్గస్తో పుడతారు వీళ్ళు. ఈ 17 ఏళ్ళు వీళ్ళకి చదువు బాగుంటుంది 100%. తర్వాత వచ్చే కేతు మార్గస, కర్కాటక లగ్నం అయితే కేతు యోగించాడంటే ఖచ్చితంగా 100% అది కూడా బాగుంటుంది. తర్వాత వచ్చి శుక్ర మహాదశ, శుక్రుడు బాగున్నాడు, చతుర్థాధిపతి వీళ్ళకి, చతుర్థ లాభాధిపతి ఆయన. సో ఖచ్చితంగా బాగున్నాడు శుక్రుడు అంటే కనుక ఇంక వీళ్ళు ఆపలే, 100% హై లెవెల్లో ఉంటారు, హై స్థాయిలో ఉంటారు. విలాసాల కోసం ఎక్కువగా ఖర్చు చేయాలని అన్ని ఉంటాయి. అంటే ఇప్పుడు ఆశ్లేష నక్షత్రాన్ని మనం తీసుకుంటే వీళ్ళు అన్ని విధాలా ఉంటారు, అన్ని రంగాల్లో అభివృద్ధి ఉంటుంది. అలాగే అమ్మాయిలతో అఫైర్స్ కానీ పట్టుకోవడం కానీ అవన్నీ ఉంటాయి. జనరల్ గా ఇవన్నీ అలవాటు వీళ్ళకంటే. సో ఏదైనా ఎలా చేయాలో తెలిసిన వాళ్ళు సిద్ధహస్తులు కనుక వీళ్ళు అన్ని చేయగలుగుతారు. అయితే వీళ్ళ వల్ల వీళ్ళు మోసపోతారు,
వాళ్ళ వల్లే మోసపోతారు. ఏదైతే బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయో ఆ బ్యాడ్ హ్యాబిట్స్ అనేది ఒక ఎమోషన్ కదా, దానివల్ల నష్టపోతారు. దానివల్ల వీళ్ళని యుద్ధం త్రోలాగా చేసుకుని ఎమోషన్తో లాక్ అవ్వడానికి మనం ఇలా వాడచ్చు అని చెప్పి అనే ఉద్దేశంతో కూడా చాలా మంది మోసం చేసే అవకాశం ఉంటుంది. మోసపోయినా బయటకు చెప్పరు. వీళ్ళ దగ్గర ఉండే విషయం ఏంటంటే నెగిటివ్ ని మాట్లాడరు, పాజిటివ్ మాత్రం వింటారు, పాజిటివ్ మాత్రం చేద్దాం ట్రై చేస్తారు. ఒకవేళ నెగిటివ్ అని తెలిస్తే కూడా దాన్ని ఇష్టపడరు అనమాట వినడానికి. వద్దే నెగిటివ్ వినని చెప్పి తీసేస్తారు అనమాట. ఓకే, ఇక వీళ్ళు లైఫ్ లాంగ్ చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటి మేడం? లైఫ్ లాంగ్ వీళ్ళు చేసుకోవాల్సిన పరిహారం ఏంటంటే ఎక్కువ ఎమోషనల్ గా ఎవరికి కనెక్ట్ అవ్వకూడదు. వీళ్ళు మాక్సిమం 99% వీళ్ళతో కొంచెం దూరంగా మెయింటైన్ చేస్తే బెటర్. కొంచెం ప్రాక్టికాలిటీలో రావాలి. మనుషుల్లో నమ్మడము ఏంటి, అతిగా వాళ్ళతో చదువు పెంచుకోవడం, తర్వాత వాళ్ళు దూరం అయితే బాధపడడం కంటే కొంచెం ప్రాక్టికల్ గా ఉండడం, కొంచెం మెడిటేషన్ చేయడం, యోగాలో వాటిల్లో కొంచెం ప్రశాంతంగా ఉండడానికి ఆలోచించడం. వీళ్ళు ఏంటంటే బ్రెయిన్ ఎప్పుడు ప్రశాంతంగా ఉండదు. కళ్ళు మూసినా బిజినెస్ ఆలోచిస్తారు, కళ్ళు వేసినా బిజినెస్ గురించి మాట్లాడుతుంటారు. సో కాకుండా కొంచెం ప్రశాంతంగా ఉండడం, విష్ణు సహస్రనామాన్ని ఎక్కువగా పారాయణ చేయడం. ప్రతి బుధవారం విష్ణు సహస్రనామం పారాయణ చేస్తే చాలా విశేషమైన ఫలితాలు వస్తాయి. వీళ్ళకి ప్రతి బుధవారం చేయాలి. కుదిరితే రోజు చేయొచ్చు, చాలా మంచి ఉపయోగపడుతుంది. వీళ్ళకి కుదరని వాళ్ళు బుధవారం పూట ఖచ్చితంగా తప్పకుండా విష్ణు సహస్రనామం పారాయణ చేయడం. ఏకాదశులు ఉపవాసాలు ఉండడం చాలా విశేష ఫలితాలు వీళ్ళకి. ఎటువంటి క్షేత్రాలకు వెళ్తూ ఉంటే బాగుంటుంది అంటారు? తిరుపతి క్షేత్రం ఎక్కువ, తిరుమల క్షేత్రానికి వెళ్ళడం, వెంకటేశ్వర స్వామిని పూజించడం వల్ల వీళ్ళకి అంతా మంచి జరుగుతుంటుంది. వీళ్ళకి లక్కీ కలర్, అలాగే అదృష్ట సంఖ్య, వారంలో ఏ రోజు కలిసి వస్తుంది, ఇలాంటి విభాగాలు ఉంటే తెలియదు. లక్కీ కలర్ వీళ్ళకి గ్రీన్ బాగా కలిసి వస్తుంది, తర్వాత బ్లూ కలిసి వస్తుంది, తర్వాత వైట్ కలిసి వస్తుంది, తర్వాత లైట్ కలర్స్ క్రీమ్ కలర్స్ కలిసి వస్తాయి, ఎల్లో కలిసి వస్తుంది. ఓవరాల్ గా ఈ నక్షత్రం వల్ల పూర్తి జీవితం ఏ విధంగా ఉండబోతుందో మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః.